దేశంలో ఎన్నో పండుగలున్నా మతాచారాల ప్రకారం జరుపుకునే పండుగలో విశిష్టమైనది దీపావళి. ఈ పండుగ రోజున ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు ధరించి ముందు గుమగుమలాడే పిండి వంటలను దేవుళ్లకు నైవేద్యంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం సాయంకాలం తమ తమ కుటుంబాలతో కలిసి రకరకాల దీపాలతో ఇంటిని అలంకరిస్తారు. ఇక హైదరాబాద్ నగరంలో దీపావళి సందర్భంగా వ్యాపారులు ఇప్పటికే తగు సామాగ్రిని సమకూర్చినట్లు చెప్పారు. దీపావళి ఒక్కరోజు భారీగా గిరాకీ ఉంటుందని తెలిపారు. మరికొద్ది రోజుల్లో దీపావళి సంబరాలు మొదలవుతున్నాయి. ఇప్పటికే స్టాల్స్ పెట్టేసి ఆల్రెడీ క్రాకర్స్ కూడా స్టాల్స్ అన్నీ కూడా తయారైపోయాయి. అయితే చాలా రోజుల నుండి మనం వింటున్న పాట పొల్యూషన్ ఫ్రీ క్రాకర్స్ కూడా మనకు అందుబాటులో వచ్చాయి. కాకపోతే ఏంటంటే కొంచెం రేట్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా జనాలకు ఇబ్బంది కలిగించకుండా ఉండే విధంగా ఈ క్రాకర్స్ని తయారు చేశామని ఈ స్టాల్స్ యాజమాన్యం అయితే చెప్పడం జరుగుతుంది. ఇన్ని రోజులుగా చూసుకున్నట్లయితే కరోనాతో చాలా జనం ఇబ్బంది పడ్డారు, పొల్యూషన్ అన్నారు. సో ఇప్పుడు మాత్రం దీపావళి చాలా సంతోషంగా సంబరంగా జరుపుకునేందుకే ఈ క్రాకర్స్ని తయారు చేశామని, కాకపోతే ఈసారి కాస్త రేట్లు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా జనాలు వాటిని ఏవైతే పొల్యూషన్ ఫ్రీ క్రాకర్స్ ఉన్నాయో వాటిని కొనుక్కోవడానికి మొగ్గు చూపుతున్నారని కూడా చెప్తున్నారు. అయితే కొంచెం ఇప్పుడే స్టార్ట్ అవ్వడంతో 3 రోజుల ముందైనా కూడా మంచి సేలింగే ఉంది. మిగతా 2 రోజులు కూడా మంచి సేలింగ్ ఉండాలని కూడా కోరుకుంటున్నాం అన్నట్టుగా చెప్తున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు మంచి కొత్త బ్రాండ్స్ కూడా వచ్చాయి. సౌండ్లెస్ కావచ్చు, అలాగే పొల్యూషన్ ఫ్రీ అంటే పొగ ఎక్కువగా రాని క్రాకర్స్ కావచ్చు, చాలా ఎక్కువ వరకు వచ్చాయి. రేటు కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు కూడా జనాలు ఇష్టంగా తీసుకుంటున్నారు. కాకపోతే సామాన్య జనం కాస్త ధర పెట్టాల్సి వస్తుందని కూడా చెప్తున్నారు. ఈ పొల్యూషన్ ఫ్రీ దీపావళి అందరూ కూడా జరుపుకోవాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. కెమెరా పర్సన్ సాంబశివతో లిఖిత, అమ్మ న్యూస్, హైదరాబాద్. అంటే ఈ రోజే ఇనిషియల్ చేశాం మేడం. మార్నింగ్ సేల్ నుంచి ఇంకా మూమెంట్ అంతా లేదు, ఈవినింగ్ నుంచి స్టార్ట్ కావచ్చు. ఇలా ప్రతి సంవత్సరం పెడతాం మేము. 10 ఇయర్స్ నుంచి మనకు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మేము స్టాల్ పెడతాము. ప్రతిసారి మంచిగానే ఉంటుంది. ఈసారి కూడా మంచిగా కావాలని కోరుకుంటాము. కొత్త క్రాకర్స్ ఏమన్నా వచ్చినాయా? అట్లాంటిది ఏం లేదు. గ్రీన్ క్రాకర్స్ అన్నీ ఉన్నాయి కానీ స్మోక్లెస్ ఉన్నాయి. అవి వచ్చినాయి 2-3 రకాలు ఉన్నాయి. స్మోక్లెస్ అది అంటే స్మోక్ రాదు. అంటే ఇప్పుడు మనకు ఫుల్ జెడ్డీ లడి ఉంటాయి కదా, అట్లా వచ్చినాయి.